మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు. మై వాయిస్ ఛానల్, పవర్ ఆఫ్ తెలుగు. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్కు బాధ్యతలు అప్పచెప్పనున్నారు. ఇది దాదాపు క్లియర్ అయిపోయింది. ముఖ్యమంత్రి పోటీ రేసులో ఏక్నాథ్ షిందే అదేవిధంగా అజిత్ పవార్ ఉన్నప్పటికీ అడ్డంకులు తొలగిపోవడంతో ఇక ఒకటే ఆలస్యం ఉంది, ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ప్రకటించడం మాత్రమే. याच निर्धारानं, याच भूमिकेत, याच ठिकाणी नव महाराष्ट्राच्या निर्मितीसाठी మహాయుతి కూటమికి స్పష్టమైన మెజార్టీ లభించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఖరారు కాలేదు. 5 రోజులు గడిచినా ఇంకా కాకపోవడానికి ముఖ్యమంత్రి కావాలన్న అభిలాష ఏక్నాథ్ షిందేలో ఉందని అందరూ భావించారు. కానీ ఆయనే నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నా పరంగా బీజేపీ నేతలు ఏది ప్రకటిస్తే వారికే మా మద్దతు ఉంటుందని స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రిగా పీఠం చేపట్టేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి విషయంపై ఏక్నాథ్ షిందే ఏం మాట్లాడారో విందాం. भारतीय जनता पार्टी के वरिष्ठ नेता जो निर्णय लेंगे मुख्यमंत्री पद के बारे में, जो उनका कैंडिडेट होगा उसको हमारा शिवसेना का पूरी तरह समर्थन है, पूरी तरह हमारा पाटिंबा उनको है. ये आपको बताने के लिए मैंने आज सबको बुलाया. हर एक को लगता था कि ये अपना आदमी है, ये अपना मुख्यमंत्री है और ये मेरी जो पहचान बन गई है, लाडला भाई, ये सब पदों से क्या बोलते हैं उससे ऊपर है और इसलिए मैं खुद को భాగ్యవాన్ సమస్తాను. ఇప్పుడు మనం ఏక్నాథ్ షిందే మాటలు విన్నాము. ఆయన చెప్పింది ఒకటే, బీజేపీ నేతలు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమేనని, అందుకు పూర్తిగా మద్దతు ఉంటుందని. గత 2.5 ఏళ్లలో ఏదైతే నాకు గౌరవం లభించిందో, లాడ్కా బహుమను అంటే ప్రియమైన సోదరునిగా తనకు అక్కా చెల్లెళ్ళందరూ గుర్తింపును తీసుకొచ్చారు. అందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. అందరికీ ధన్యవాదాలు చెప్తూ తమ మద్దతు బీజేపీ నేతలు తీసుకునే నిర్ణయానికి పూర్తిగా ఉంటుందని ఆయన ఒకసారి స్పష్టం చేసి ముఖ్యమంత్రికి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేశారని చెప్పొచ్చు. లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. ఇక ప్రకటనే ఆలస్యం, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. हमने हमेशा साथ में बैठकर निर्णय किए हैं और चुनाव से पहले भी हमने कहा था कि चुनाव के बाद साथ में बैठकर निर्णय करेंगे. कुछ लोगों के मन में जो शंकाएं थी उनको दूर करने का काम सम्माननीय एकनाथ शिंदे जी ने किया है. जल्द ही हम हमारे नेताओं के साथ बैठेंगे और उचित निर्णय करेंगे. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు కూడా మనం విన్నాము. ఇక ఫలితాల గురించి చెప్పాలంటే ముగ్గురు నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. మహాయుతి కూటమి మాత్రం ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిందే నేతృత్వంలోనే ఎన్నికలు జరిగాయి. అయితే బీజేపీకి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీకి అజిత్ పవార్ నేతృత్వం వహించారు. ఇక ఫలితాల గురించి చెప్పాలంటే బీజేపీకి 132 సీట్లు దక్కాయి. శివసేన షిందే పార్టీకి 57 స్థానాలు దక్కగా ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీకి 41 స్థానాలు దక్కాయి. ఇక మరోవైపు కాంగ్రెస్కు 16, శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి 20, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి 10 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ 2, ఎంఐఎం 1, మిగతా వాళ్ళు 9, ఇలా మొత్తం 10 మంది గెలిచారు. ఇక ఓటింగ్ శాతాన్ని పరిశీలించిన అత్యధికంగా 78% ఓట్లను బీజేపీ దక్కించుకుంది. ఈ విధంగా బీజేపీ ఎదురులేని పార్టీగా మహారాష్ట్రలో నిలిచింది, నెంబర్ 1 పార్టీగా. అదేవిధంగా ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తొందరలోనే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈరోజు గురువారం ఈ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. మనం చూసినట్టయితే గతంలో ఆయన మీ పునాయన్ మళ్ళీ నేను వస్తా అనే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. माझ्या युवा मित्रांना अधिक सक्षम बनवण्यासाठी, माझ्या बळीराजाचे हात बळकट करण्यासाठी, नव महाराष्ट्राच्या निर्मितीसाठी मी पुन्हा येईन. ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోల కోసం అదేవిధంగా ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.